మరి పవన్ కళ్యాణ్ గారికి మీలాగా కొత్తగా వచ్చిన వ్యక్తి. అది అంతేకాదు ఒక ప్రజారాజ్యం అనే ఒక అపవాదు మునిగిపోయిన పడవని ఆయన పైకి లాక్కొచ్చి ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాల్లో ప్రజల్లో కింద నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చాడు. మరి ఇటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆయన నీకులాగా ఆర్థిక బలం లేదు, నీకులాగా రాజకీయ బలం లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి గుండె బలం ఉంది. ప్రజలని ఏ విధంగా ఆయన ప్రజల్లో మన్ననలు పొందారో ఇవాళ ప్రజలు 21 సీట్లు గెలిపించి ఆయన 100% విజయాన్ని సంపూర్ణంగా ఇవాళ భారతదేశం మొత్తం జనసేన పార్టీ చూసేలాగా చేశాడు ఆయన. ఇంత గొప్ప విజయాన్ని నీ చరిత్ర 150 సీట్లు ప్రజల్లో నేను 11 సీట్లోకి వచ్చామని నీకు ఇంత దౌర్భాగ్య స్థితిని కనిపించినా నువ్వు కళ్ళు తెరవడం నీ ఈ అమాయకత్వం అని మేము అందరం కూడా అనుకుంటున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంత కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో 11 సీట్లు అంటే గెలిచారు వాళ్ళు, అది సెకండరీ. కాకపోతే ఆయన ఇతను ఒక కార్పొరేటర్కి ఎక్కువ, ఒక ఎమ్మెల్యేకి తక్కువ అనేసి మాట్లాడారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే చెప్పాను కదండి. ఇప్పుడు